జిల్లా భట్టిప్రోలులో గత ఏప్రిల్ 21న కిడ్నాప్ను గురైన విద్యార్థిని కొల్లూరు లిఖిత ఆచూకీ లభ్యమైంది. జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాలు లిఖితను గుర్తించి గుంటూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాకిస్తాన్ బోర్డర్లో తనిఖీలు చేస్తుండగా లిఖితతో పాటు శ్రీరామ నాగేశ్వర్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వీరిని విచారణ చేస్తే గుంటూరు నుంచి వచ్చినట్లుగా తేలింది. అప్పటికే మారు పేరుతో తిరుగుతూ ఉండడంతో వీరి ఫోటోలను గుంటూరు పోలీసులకు పంపించారు. దీంతో ఫోటోను సరిచూసుకున్న పోలీసులు జమ్మూ నుంచి బాలికను గుంటూరు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. దాదాపు నెలన్నరకు పైగా కిడ్నాప్ అయిన లిఖిత తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. భట్టిప్రోలులోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది లిఖిత. ఐలవరం హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న లిఖిత ఏప్రిల్ 21న కిడ్నాప్ అయింది. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ శ్రీరామ నాగేశ్వరరావు లిఖితను కిడ్నాప్ చేశాడు. నిందితుడు నాగేశ్వరరావు గతంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పనిచేశాడు. అక్కడ అధికారి ఇంట్లో అనుచితంగా ప్రవర్తించడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఐలవరం వచ్చి ఆటో నడుపుతున్నాడు. విద్యార్థుల్ని ఆటోలో స్కూల్కి తీసుకెళ్లొస్తూ ఉంటాడు. లిఖితను కూడా తన ఆటోలోనే స్కూల్కి తీసుకువెళ్లేవాడు. నాగేశ్వరరావు నేర స్వభావం గల వ్యక్తి కావడంతో భయంతో లిఖిత తల్లిదండ్రులు మరో ఆటోలో స్కూల్కి పంపేవారు. అయినా లిఖితను కిడ్నాప్ చేశాడు నాగేశ్వరరావు. లిఖిత కిడ్నాప్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమార్ ని కలిసి సాయం కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో పోలీసుల్లో కదలిక మొదలైంది. భట్టిప్రోలు స్టేషన్ కు వచ్చిన ఐజీ నిందితుడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి బంధువులను ప్రశ్నించి కొన్ని వివరాలు సేకరించారు. అనంతరం 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నెలన్నర రోజులు దాటిపోయిన లిఖిత ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మరింత పెరిగింది. చివరకు నిన్న జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాలకు దొరికిన లిఖితను ఇవాళ గుంటూరు తీసుకొచ్చారు పోలీసులు. లిఖితను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. లిఖిత క్షేమంగా తిరిగి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చేరుకున్న లిఖిత ప్రస్తుతం హాస్పిటల్కి తీసుకెళ్తామన్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇప్పటికే ఆమె తల్లిదండ్రులకు అప్పచెప్పారు. జమ్మూ కాశ్మీర్ నుంచి నేరుగా తీసుకొచ్చినటువంటి పోలీసులు ఆమె తల్లిదండ్రులకు అప్పగించిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రస్తుతం హాస్పిటల్కి తీసుకెళ్తున్న వీడియోస్ చూస్తా ఉన్నాం. ప్రస్తుతం చెప్పండి, మీరు సార్ ఈ పోలీసుకి సంబంధించి ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు అమ్మాయిని? మీకు వచ్చిన సమాచారం. అమ్మాయిని సాంబా సెక్టార్ అండి, జమ్మూ కాశ్మీర్ స్టేట్లో సాంబా డిస్ట్రిక్ట్, పాకిస్తాన్ నుంచి 3 కిలోమీటర్స్ బార్డర్లో బీఎస్ఎఫ్ వాళ్ళ దీని దగ్గర క్యాంపస్ దగ్గర తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఎన్ని గంటలు అయింది అమ్మాయిని తీసుకొని వచ్చి? ఎక్కడి నుంచి తీసుకొచ్చినట్లు? అంటే మొత్తం సాంబా దగ్గర నుంచి ఆ అమ్మాయిని తీసుకొని ఫ్లైట్లో తీసుకొని వచ్చాము. తల్లిదండ్రులకి అప్పచెప్పారా? ఏమంటున్నారు? ఫర్దర్గా ఇంకా మెడికల్ టెస్ట్ అవన్నీ అయిన తర్వాత అప్పగిస్తాం. మొత్తంగా ఇక్కడ నుంచి ప్రస్తుతం వైద్య సదుపాయం కోసం వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్తామన్నా. ప్రస్తుతం మహిళా కమిషన్ చైర్మన్ ఉన్నారు. మేడం చెప్పండి, లిఖిత మొత్తానికి గుంటూరు జిల్లాకు సంబంధించిన అమ్మాయి ఆచూకీ లభ్యం అవడం తీసుకొని రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? మీరు కూడా పెద్ద ఎత్తున పోరాటం కూడా చేశారు, ముఖ్యమంత్రి దగ్గర కూడా తీసుకెళ్లారా ఆ తల్లిదండ్రులు? ముఖ్యమంత్రి గారి చొరవతోనే ఇది నిజంగా జరిగింది, బాగా విజయవంతమైందండి. ఎందుకంటే వారు ఎంత ఖర్చు అయినా సరే ట్రైన్లో ప్రయాణం చేసి కాదు, మన ఫ్లైట్లోకి వెళ్ళైనా సరే సిబ్బందిని పంపించి బోర్డర్ దాటి వెళ్ళాడంటున్నారు. కాబట్టి వెంటనే లేట్ అయింది. ముఖ్యమంత్రి గారు చెప్పడమే చాలా లేట్గా చెప్పడం, నాకు తెలియడం చాలా లేట్ అయింది. 7వ రోజు నాకు చెప్పారు. 7వ రోజు నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళా. ఎందుకంటే అంతకుముందు చేశాడు అలాంటి పనులు. వాడు 2 ఇద్దరు పిల్లలను వదిలేశాడు. తర్వాత ఒక
అమ్మాయిని రేపల్లో ఇంకో అమ్మాయిని ఇంకో చోట పెట్టి చేయటము, తర్వాత భార్యను వదిలిపెట్టము, పిల్లలను వదిలిపెట్టము, తర్వాత ఈ పిల్లల్ని చాలా మందిని చేశాడు. అప్పటికి 4వ అమ్మాయిని తెలిసింది. ఆ 3 అమ్మాయిలు 2 అమ్మాయిలని స్కూల్ మార్పించారట వాళ్ళు, ఒక అమ్మాయిని ఆటో మార్పించారు. ఇవన్నీ విన్నాక భయం వేసింది. ఇంత దుర్మార్గుడు, ఇంత కామ పిచ్చాచి, ఈ విధమైన ఘోరంగా చేసే పశువు లాంటి వాడు, పసిబిడ్డల పైన ఈ విధంగా చేసేటువంటి వాడు బతకడానికి లేదనుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వాడిని పట్టుకోవాలి, అట్లాగే ఈ అమ్మాయిని రక్షించాలనుకున్నాం. అది సీఎం గారి వల్లనే అవుతుందని భావించి సీఎం గారు చెప్పడం జరిగింది. సీఎం గారు డీజీ గారు మాట్లాడారు. సాంబశివరావు ఎప్పటికప్పుడు సమీక్ష చేసి, గుంటూరు కూడా వచ్చి మళ్ళీ లేట్ అవ్వడం ఏంటని మళ్ళీ ఆయన కూడా సమీక్ష చేసి టీములు పంపించడమే కాకుండా అన్ని రాష్ట్రాలు వెతికించడమే కాకుండా చాలా ఎఫెక్ట్ చేశారండి. దాంతో జమ్మూ కాశ్మీర్లో ఆ బార్డర్లో దొరికారండి. దొరికితే పట్టుకున్నారు, తీసుకొస్తున్నారు. అతను కూడా రేపొద్దున గుంటూరులోనే బెదవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటే చెప్తాం మీకు. ఇక్కడ ఎవరో అమ్మాయిని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్లో తీసుకెళ్తున్నాం. తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ మీరు మహిళా కమిషన్ చైర్మన్ గా మీరు చెప్పేది ఎలా? తల్లిదండ్రులు జాగ్రత్తలు పడాలి, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, చక్కగా వాళ్ళు కూడా కొన్ని తెలుసుకోవాలి. ఎవరిని పడితే వాడిని నమ్మకూడదు, ఈ ఆటో పడితే ఆటో ఎక్కకూడదు, ఆటో వాళ్ళు అక్కడక్కడ చేస్తూ ఉన్నారు. ఇట్లా అందరూ ఆటోలని నేను అనగానే చాలా మంది ఆటో వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఇది దురదృష్ట సంఘటన. ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల మీద సైతం పడి వాళ్ళ మానవత్వాన్ని కోల్పోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. జీవితాలు నాశనం చేస్తున్నారు. వెలుగులోకి రావట్లేదు. వెలుగులోకి రావాల్సిన అవసరం ఛానళ్ళు, పత్రికలు తీసుకొస్తున్నాయి. వెంటనే స్పందిస్తున్నాం. ఏదేమైనా ఇటువంటి ఘోరం జరిగినప్పుడు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది ఎవరైనా, మహిళా కమిషన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసిన కృషి అభినందిస్తున్నానండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మన డీజీపీ సాంబశివరావు కొత్తగా తెలియజేస్తున్నాను. మొత్తంగా మహిళా కమిషన్ చైర్మన్ అయితే కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక మైనర్ బాలిక, ఆ అమ్మాయి అత్యంత దారుణంగా కిడ్నాప్ చేయబడింది. మాయమాటలు చెప్పి తీసుకువెళ్ళాడు నాగేశ్వరరావు అనే ఒక BSF జవాను అని తెలిసి పెద్ద ఎత్తున కలకలం రేగింది గుంటూరు జిల్లా మొత్తం కూడా. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ బోర్డర్లో ఆ అమ్మాయి ఆచూకీ లభ్యం కావటం, అక్కడ భద్రతా దళాలు చేస్తున్నటువంటి తనిఖీల్లో భాగంగా ఆ అమ్మాయి ఆచూకీ లభ్యం కావటం, తర్వాత అక్కడి నుంచి ఇక్కడ గుంటూరు జిల్లా పోలీసులకు సమాచారం రావటం, ఇక్కడి నుంచి గుంటూరు జిల్లా నుంచి పోలీసులు బృందాలు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని ప్రస్తుతం అదుపులోకి తీసుకొచ్చారు. అయితే నాగేశ్వరరావు ప్రస్తుతం అంటే వస్తూ ఉన్నారు, అంటే వేరే మార్గంలో తీసుకొస్తున్నారు. ముందు ఈ అమ్మాయిని ఫ్లైట్లో తీసుకొచ్చారు అనేది చెప్తూ ఉన్నారు. అయితే రేపు నాగేశ్వరరావుని మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉందని చెబుతున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావు, కృష్ణ, NTV, గుంటూరు జిల్లా.